శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోందని, నెయ్యి సరఫరాపై నిబంధనలను వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నాయకుల కల్తీ బాగోతం బయటపడిందన్నారు. వైసీపీ నాయకులకు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. కల్తీ నెయ్యికి పాల్పడలేదని వైసీపీ నాయకులు అలిపిరి పాదాల చెంత ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నెయ్యి సరఫరా కాంట్రాక్టులో అవకతవకలకు అవినీతికి పాల్పడి అర్హత లేని కంపెనీలకు అంటగట్టి గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనలను అంతా తొలగించి వీళ్లకు సరిపడే విధంగా కాంట్రాక్టులను వీళ్ళ కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు ఇప్పించుకోవడానికి కోసం వీళ్ళు ఒక కమిటీగా చైర్మన్ అదేవిధంగా టీటీడీలో పనిచేసే బాలాజీ, ఏఈఓలు, ఈఓలు, డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు, ముఖ్యంగా ప్రధానంగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా అందజేయాలి, డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్నప్రసాదాల్లో, లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే భక్తుల మనోభావాలు ఎవరికి ఏమి తెలియదు అన్నట్టుగా ఎంత చేసినా ప్రజలు భక్తులకు దేవుడి ప్రసాదంగానే భావిస్తారు. కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీచారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఒక కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి, దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం, చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క కోణంలోనే ఈవో ధర్మారెడ్డి గారు కూడా పయనించి తాడేపల్లి పెద్దలకు ఎలా చేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది, వాళ్లకు వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు ప్రసాదించేదానికి టీటీడీ తిరుమల ఒకటే మార్గం అనేసి భావించడం కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి అది చేస్తే మనం ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్లకు కోట్లాది రూపాయలు వస్తే మనం వేల కోట్లు సంపాదించుకోవచ్చు అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఒంగోలులో ఉన్న దొంగ, తిరుపతిలో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel